అంటే గతంలో ఇష్ట రీతిన వ్యవహరించారు. వారికి ఎలా అంటే అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు. ఏమాత్రం ఎవరైనా మాట్లాడితే కేసులు నమోదు చేసేవారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేసేవారు. పైగా మంత్రుల స్థాయిలో ఉండి కూడా ఆ రోజున మంత్రులుగా పనిచేసిన వారు కొడాలి నాని కావచ్చు, పేని నాని కావచ్చు, లేదంటే రోజా గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరు కాదు చాలామంది ఇదే వైఖరితో ఉండేవారు. ఇవాళ కేసులు నమోదవుతున్నాయి, వరుసగా వారు చేసినవన్నీ అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరుగా జారుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. అలర్ట్ అవుతున్నారా? ఏం చెప్తారు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇందాక మీరు అన్నట్లుగా ఇక్కడ ఏదో కక్షపూరితమైన కేసులు కావచ్చు, లేదు అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, ఇవన్నీ వాళ్ళు జస్ట్ మాటలు చెప్పడానికి పనికి వస్తాయి. కానీ వాస్తవంగా ఇది తనంతరకు తను తెచ్చుకున్న కేసు. నిన్న మనం అరెస్ట్ చేసిన కేసు ఏదైతే ఉందో అది మీరు చూస్తే ఇదివరకు టీడీపీ ఆఫీస్ దగ్ధం చేసిన కేసు కావచ్చు, లేదా పట్టాభిరామ్ గారిని ఇబ్బంది పెట్టి ఆయన అరెస్ట్ చేసిన కేసులో ఇతను 71వ నిందితుడిగా ఉన్నాడు వంశీ. కాకపోతే ఆ పార్టీ ఆఫీస్ లో ఎవరైతే సత్యవర్ధన్ అనే అతను ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి ముందు ప్రలోభాలకి గురి చేశారు. ఒక 10 లక్షలు ఇస్తాము, కేసు వాపస్ చేసుకో, లేదు అని అంటే ఆ కేసుని తప్పుగా పెట్టానని చెప్పేసి మేజిస్ట్రేట్ దగ్గర ఒప్పుకోవాలని చెప్పి అతను ఒప్పుకోకపోయేసరికి ఆ తర్వాత తనని కిడ్నాప్ చేసి చంపేస్తాము ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, నువ్వు కనుక ఇప్పుడు విత్డ్రా చేసుకున్నట్లుగా ఇప్పుడు ఒప్పుకోకపోతే అని చెప్తే అతను విధి లేని పరిస్థితుల్లో సరే నేను తప్పుడు కంప్లైంట్ ఇచ్చానని చెప్పి నేను మేజిస్ట్రేట్ ముందు చెప్తాను అని అంటే వీళ్ళు అందరూ వంశీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి 333 కార్లో మన విజయవాడ కోర్టు దగ్గరికి రావడం, అతను వాంగ్మూలం ఇచ్చేదాకా పక్కనే నుంచొని అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ వదిలేస్తే ఇతను పోయి మళ్ళీ ఎక్కడైనా ఇవన్నీ బయట పెడతాడు అని చెప్పి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇంకోసారి తీసుకొచ్చి అక్కడ నుంచి మళ్ళీ వంశీ అనుచరులైన రిసార్ట్ లో ఒక దగ్గర పెట్టేసి ఇలా అతన్ని ఎంతో మానసిక క్షోభకి లేదా వాళ్ళ కుటుంబానికి కూడా ఇబ్బందులు కలగజేసే విధంగా వీళ్ళు వ్యవహరించిన మాట మనం చూసాం. ఇదంతా జరుగుతున్న క్రమంలో మన సత్యవర్ధన్ గారి సోదరుడు కిరణ్ ఎవరైతే ఉన్నారో అతను పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటము, ఏమనంటే ఇట్లా మా సోదరుడు 2 రోజుల నుంచి కనిపించట్లేదు, ఇట్లా జరిగింది, ఇదివరకు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని. ఆ తర్వాత పోలీసులు టీంలుగా ఫామ్ చేసుకొని వీరు ఎక్కడ ఉన్నారు అని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత సత్యవర్ధన్ ఏమో వైజాగ్ లో ఉన్నాడని తెలిసింది. ఇక ఈలోపు కూపీ లాగడం మొదలు పెట్టిన తర్వాత ఇది జరిగిన విషయాలు లేక కోర్టు దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక టీం వచ్చేసరికి వైజాగ్ సత్యవర్ధన్ ని రెస్క్యూ చేయడానికి, ఇంకో టీం వచ్చేసరికి హైదరాబాద్ వంశీని అరెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా కక్షపూరితం అనేది లేదండి. కక్షపూరితం అంటే ఏంటంటే ఇదివరకు వారు 2019 నుంచి 2024 వరకు ఉన్నప్పుడు ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు గారిని కనీసం నోటిఫికేషన్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ గా వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు కదా వారి పుట్టినరోజు రోజు. అది కక్షపూరితం అంటే. ఇక్కడ హైదరాబాద్ వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో వారికి ఈ కేసు వివరాలన్నీ చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐతో పాటు 5 కానిస్టేబుల్ తీసుకొచ్చి వారి సమక్షంలో అరెస్ట్ చేసి ప్రాపర్ లీగల్ ఫార్మాలిటీస్ అన్ని ఫాలో అయ్యి చేసిన కేసు ఇది. ప్రొసీజర్ ఫాలో అయ్యారు. వారి భార్య ఒకటి మన ప్రెస్ మీట్ లో నిన్న మాట్లాడడం జరిగింది. వారు కూడా చెప్పారు తప్పులని ఎవరైనా చేస్తుంటారో అది సహజం, నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కాల్ అని. అంటే వారికి కూడా తెలుసు అనమాట ఇతను ఏ విధంగా తప్పు చేశాడు ఏంటి అని. ఇకపోతే 2019 నుంచి 2024 వరకు వీరు అడ్డగోలుగా ఏమేం చేశారనేది మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పారు. ఒక కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, చెరువులు కావచ్చు, చివరికి గ్రావెల్ కావచ్చు, అన్ని యథేచ్ఛగా ఏ విధంగా దోచుకున్నారు. చివరికి పోలవరం కుడి కాలువ కూడా అక్కడ ఉన్న మట్టి కూడా ఏ విధంగా తవ్వుకుంటే ఫైనల్ గా మన బుడమేరు వాగు పొంగినప్పుడు అంబలాపురం చెరువులో ఉన్న మట్టి ఏ విధంగా అయితే పోతే అది ఎంత ప్రమాదానికి దారితీసింది అనేది మనం చూస్తున్నాం. అదే కాకుండా బ్రహ్మలింగం చెరువు కూడా కంప్లీట్ గా మట్టి అంతా తవ్వేసి అక్కడ ఉన్న ఒక గుడిని కూడా కూల్చివేయడం జరిగింది వీళ్ళు. ఆ గుడిని కూల్చేసి అక్కడ ఉన్న దేవుళ్ళ విగ్రహాలు వేరే దగ్గరికి తరలించడం. ఇక 2019 నుంచి చూస్తే ఈ వంశీ అనే అతను ఏ విధంగా పేటరెక్కిపోయాడు అనేది, ఏ విధంగా బెదిరింపులు చేశాడు, సెటిల్మెంట్లు చేశాడు, భూ కబ్జాలు చేశాడు,
కిడ్నాపులు చేశాడు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వీటి దేనికి అంతు అదుపు లేదండి. ఇక్కడ మీకు మీ అందరికి ఒక చిన్న స్లోగన్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏదంటే ఇది మన భువనేశ్వరి గారిని ఏ విధంగా మన వంశీ వాళ్ళ అనుచరులతో కలిసి నిండు సభలో ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ పర్సన్, అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు అంటే వంశీ ఇక అతన్ని ఏ విధంగా మనిషి అనాలి అనేది ఆయన ఊహకే వదిలేస్తున్నాను. పైగా ఆయన మీ పార్టీ నుంచే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది కూడా మీ పార్టీ నుంచే. అవునండి, తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెడితేనే వంశీ అనే అతనికి అక్కడ విజయవాడలో ఒక గుర్తింపు గాని పేరు గాని వచ్చింది. కాకపోతే 2019లో అడ్డగోలుగా కనీసం కండవా మార్చకుండా ఏమీ లేకుండా తెలుగుదేశంలో ఉంటున్నట్లే ఉండి జగన్ కి సపోర్ట్ చేసుకుంటూ అక్కడ అరాచకాలన్నిటి పాల్పడేటట్లుగా చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం మనందరికీ తెలుసు. ఆయన ఎలాగో తన సొంత తల్లిని సొంత చెల్లిని కూడా గౌరవించే మనిషి కాదు. కనీసం ఒక నాయకుడు అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వంశీ భువనేశ్వరి గారిని ఈ విధంగా తిడుతున్నాడు లేక ఈ విధంగా ఒక మాట అంటున్నాడు అన్నప్పుడు నాయకుడు లక్షణం ప్రకారం ఆయన ఆపే పరిస్థితి లేక నివారించే పరిస్థితి లేకుండా ఆయన ఇప్పుడు ఆయన నివారించే పరిస్థితి ఏ విధంగా వస్తుందండి. ఎందుకంటే సొంత చెల్లెల మీదే తప్పుడు ప్రచారాలు రాపించి సోషల్ మీడియాలో రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని అన్నట్లుగా రాపించిన అతనికి ఇక్కడ వంశీ చేసే దాంట్లో తప్పు కనిపిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఆయన పాపం పండింది ఎట్టి పరిస్థితుల్లో. వాస్తవంగా అయితే అతను 71వ నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు విషయంలో ఎప్పుడుకో అరెస్ట్ అయ్యేది, లేదు అని అంటే బెయిల్ మీద వచ్చేవాడు. కానీ తనంతరకు తను ఇది చేతులారా కిడ్నాప్ చేసుకోవచ్చు, కిడ్నాప్ చేసి SC/ST కేసుకి మూల కారణం అయ్యాడు. ఎందుకంటే ఈ కేసు గురించి కరెక్ట్, నిన్నటి వరకు మనం డిస్కస్ చేస్తూనే వస్తున్నాం, అంతా తెలిసిందే. సరే, మిగతా విషయాల గురించి కూడా